హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ టు ఎంపవర్. ఈ వీడియోలో మనం టెన్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనే టాపిక్ను వచ్చేసరికి టెన్సెస్ అనేవి యాక్టివ్ పాసివ్ వాయిస్లోను, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లోను, సెంటెన్స్ కరెక్షన్లోను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోను, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లోను, ఇలా ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్లోనూ టెన్సెస్ వెయిట్ అనేది చాలా ఉంటుంది. అండ్ టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ పర్టికులర్ వీడియోలో మనం టెన్సెస్ యూజ్ చేసి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ వర్బ్. వాట్ ఈజ్ వర్బ్? వర్బ్ అనేది టెన్సెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వర్బ్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి టెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి అకార్డింగ్లీ మనం రూల్స్ అన్ని అప్లై చేసుకుంటాం. సో వర్బ్ అంటే ఫస్ట్, verb is a word that denotes an action, occurrence or state of existence. అంటే వర్బ్ని తెలుగులో క్రియ అంటాం. ఏదైతే మనం పని చేస్తామో దానినే వర్బ్ అంటారు. వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్బ్. వర్బ్స్ అనేవి టూ టైప్స్. ఒకటి ఆక్సిలరీ వర్బ్స్, రెండు మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అనేది యాక్షన్ వర్డ్స్ అనమాట. సో డూ, డిడ్, కమ్, రైట్, సిట్, ఇలా వీటన్నిటిని మెయిన్ వర్బ్స్ అంటారు. అండ్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేసరికి అవి స్టేట్ ఆఫ్ అకరెన్స్ ఆర్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని సూచిస్తాయి అనమాట. ఎలా ఈజ్, వజ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, వుడ్, మైట్, వీటిని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు. సో వర్బ్స్లో కూడా త్రీ టైప్స్ ఉంటాయి. సో మనం జనరల్గా వాటిని V1, V2, V3 ఫామ్స్ అంటాం. సో V1 ఫామ్, V1 ఫామ్ అంటే ప్రెజెంట్ ఫామ్, V2 అనేది పాస్ట్ ఫామ్, V3 అనేది పాస్ట్ పార్టిసిపల్ అని అంటాం. సో వీటితో పాటు మెయిన్ అయితే త్రీ టైప్స్. వీటితో పాటు ఇంకొకటి ఉంటుంది, అది V4 అంటారు జనరల్గా. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని V4 అంటారు జనరల్గా. కాకపోతే అది మెయిన్ ఫామ్స్లో కాదు, జనరల్గా 3 మెయిన్ ఫామ్స్ అనమాట. సో లెట్స్ సీ వన్ బై వన్ వర్డ్స్. లైక్ వర్బ్స్ అంటేనే యాక్షన్ వర్బ్స్, లైక్ కూర్చోండి, వెళ్ళండి, తినండి, పడుకోండి అని వీటన్నిటిని మనం ఏవైతే మనం చేస్తామో, యాక్షన్ చేస్తామో వాటినే వర్బ్స్ అంటారు. సో అవి 3 డిఫరెంట్ ఫామ్స్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయో చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. సో ఫస్ట్ డూ, డిడ్, డన్. డూ అనేది V1 ఫామ్, డిడ్ అనేది V2 ఫామ్, డన్ అనేది V3 ఫామ్. సో అలానే కమ్, కేమ్, కమ్, రైట్, రోట్, రిటర్న్, సిట్, సాట్, సాట్, గో, వెంట్, గాన్, కట్, 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 అండ్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సీ, సా, సీన్ అనేవి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఎలా ఈ డిఫరెంట్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, టెన్స్. టెన్సెస్నే కదా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మెయిన్ టాపిక్. సో టెన్స్ అంటే చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ అన్ ఈవెంట్. అంటే ఇప్పుడు మనం ఈ 3 ఫార్మ్స్ వెబ్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఫార్మ్స్లో ఎక్కడ చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది, ఆ పర్టికులర్ టైంని మనం రిప్రజెంట్ చేసేదే టెన్స్. ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. ఏ టైంలో ఎలా అవుతుంది అని చెప్పేది అనమాట. సో అగైన్ టెన్సెస్ కూడా 3 టైప్స్. సో చూసుకుంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రెజెంట్, ఇప్పుడు ఏం జరుగుతుంది అని రిప్రజెంట్ చేసే టెన్స్. వర్బ్ అనేది ఇప్పుడు ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్పేది ప్రెజెంట్ టెన్స్. సో వర్బ్ దట్ రిఫర్స్ టు ద స్టేట్ కండిషన్ నౌ ఎగ్జిస్టింగ్ అనేది ప్రెజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే దట్ రిఫర్స్ ఎ వర్బ్ దట్ రిఫర్స్ టు వాట్ హ్యాడ్ హ్యాపెన్. ఏదైతే అయిపోయిందో, పాస్ట్లో ఏదైతే జరిగిపోయిందో, జరిగిపోయిన విషయాల గురించి కానీ పాస్ట్లో అయిన ఈవెంట్స్ గురించి కానీ తెలిపేదే పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే విచ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఏదైతే ఫ్యూచర్లో జరగబోయేది గురించి మనం మాట్లాడతామో దాన్ని ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాలి. అంటే ఆ టైం ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడతామో ఆ టైం అనేది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా టెన్సెస్ అనేవి 3 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. మళ్ళీ అగైన్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అన్ని ఫర్దర్గా 4 టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. అవి ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ప్రెజెంట్ టెన్స్ అనేది అగైన్ 4 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అన్నీ ఈ 4 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి ఆ టైం ఫ్రేమ్స్లో. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది 4 ఫామ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సింపుల్. సో ఈ వీడియోలో మనం ఎలా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం. ఏ టెన్స్లో ప్రెజెంట్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామన్నదే చూద్దాం. మెయిన్ ఫోకస్ అది. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే సింపుల్, ప్రెజెంట్ సింపుల్లో
ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ V1 వర్బ్ ఫామ్ అనేది 1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో లెట్స్ సపోజ్ ఎప్పుడైనా సరే ఇలా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ అనేది సింగులర్ ఎయిదర్ ప్లూరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే సింగులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ సింగులర్ అయితే మనకు తెలుసు కదా V1 అనేది ఎస్ఆర్ ఈఎస్ అని యాడ్ అవుతాయి అనమాట. చూసుకోండి ఇక్కడ హీ ఆర్ షీ అని ఉంది కదా, లర్న్స్ ఇంగ్లీష్. సో లర్న్స్ అని ఎస్ అనేది యాడ్ అయింది సింగులర్ వర్బ్ కాబట్టి. అండ్ ఐ వి యూ అనేది ప్లూరల్ వర్బ్స్ కాబట్టి లర్న్ ఇంగ్లీష్. సో ఇప్పుడు చూసుకోండి ఫస్ట్ ప్రెజెంట్ సింపుల్లో ఫామ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో అదే సింగులర్లో అయితే హీ ఆర్ షీ లర్న్స్ ఇంగ్లీష్ అని ఉంటుంది. అదే ప్లూరల్ అయితే ఐ వి యూ ఎనీ వన్ యూ లర్న్ ఇంగ్లీష్ అని సింపుల్గా ఉంటుంది అనమాట. సో వర్బ్ అనేది V1 ఫామ్లో ఉంటుంది, ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవ్వదు, ప్లూరల్లో ఉంటాయి. సింగులర్లో ఉంటే మాత్రం వర్బ్కి ఎస్ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సింగులర్లో హీ ఆర్ షీ అని ఉంటే ఈజ్ అని వస్తుంది, ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని వస్తుంది. యూ ఆర్ వీ అని వస్తే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని వస్తుంది అనమాట. అండ్ ఐ యామ్, ఐ ఒక్కదానికి స్పెషల్గా ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని వస్తుంది. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి ఫార్మేషన్ ఎలా, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుందాం, సింగులర్ అయితే హ్యాస్ వస్తుంది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. చూడండి హీ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్. అండ్ అగైన్ వర్బ్ ఫామ్స్కి వచ్చేసరికి లెర్న్కి లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్ అని ఉంటుంది, లెర్న్, లెర్న్ట్, లెర్న్ట్ అని ఉంటుంది. సో అది మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ బట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను యూజ్ చేసింది లెర్న్ట్, V2 V3 రెండింటికి నేను లెర్న్టే యూజ్ చేసా. సో ఇక్కడ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్గా వచ్చేసరికి హీ హ్యాస్ లెర్న్డ్ ఇంగ్లీష్ అది సింగులర్లో, అయితే ప్లూరల్లో అయితే వీ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అని యూజ్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి సెంటెన్స్. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫామ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్, ఎక్స్ట్రా బీన్ ఉంటుంది అండ్ V1 ఇంగ్ ఫామ్ ఉంటుంది అనమాట. సో సింగులర్లో అనుకోండి సేమ్ హీ ఆర్ సీ అనేది సింగులర్, సింగులర్కి హ్యాజ్ వస్తుంది, హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. అండ్ అదే ప్లూరల్ వస్తే వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ వీటికి ప్రెజెంట్ సింపుల్కి కంటిన్యూస్కి పర్ఫెక్ట్ కంటిన్యూస్ని డిస్టింగ్యూస్గా ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఓన్లీ V1 వర్బ్ V1 ఫామ్లో ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ సింపుల్. అండ్ ఈజ్ ఆర్, యామ్ ఆర్ అండ్ దాంతోపాటు ఇంగ్ ఫామ్ ఉందనుకోండి అది కంటిన్యూస్. హ్యాజ్ ఆర్ హ్యావ్ అని ఉన్నాయనుకోండి అది పర్ఫెక్ట్. యాజ్ ఆర్ హ్యావ్తో పాటు V1 అనేది ఇంగ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యింది అనుకోండి పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇలా మనం ప్రెజెంట్ టెన్స్ని గుర్తుపెట్టుకోవాలి సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్, పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్, కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని 4 టైప్స్ ఉంటాయి. సో ఇందులో మెయిన్ ఏంటంటే వర్బ్ అనేది సింపుల్లో V2 ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ కంటిన్యూస్కి వచ్చేసరికి వజ్ ఆర్ వర్ వస్తాయి. వజ్ ఆర్ వర్ వచ్చాయంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం స్ట్రైక్ అవ్వాలన్నమాట. అండ్ హ్యాడ్ వచ్చిందంటే పాస్ట్ పర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. హ్యాడ్ వచ్చి ఇంగ్ ఫామ్లో ఉందనుకోండి వర్బ్, సో అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ సేమ్ ఇందులో కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాస్ట్ సింపుల్కి సింగులర్ అయితే లెర్న్ట్ అని వస్తుంది, అండ్ ప్లూరల్ అయినా వీ లెర్న్డ్ ఇంగ్లీష్, నేర్చుకున్నాము, పాస్ట్లో నేర్చుకున్నాము అని. అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది అప్పుడు వీ వర్ లెర్నింగ్ ఇంగ్లీష్, అప్పట్లో మేము నేర్చుకునే వాళ్ళం, అది పాస్ట్ టెన్స్లో రిప్రజెంట్ ఎప్పుడూ జరిగిన ఈవెంట్ని చెప్పడానికి అనమాట. అండ్ పర్ఫెక్ట్ వీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ టెన్స్ అండ్ హ్యాడ్ అనే వస్తుంది. అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది హ్యాడ్ బీన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ హ్యాడ్ బీన్ అండ్ V1 అనేది ఇంగ్ ఫామ్లో ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ బీనే వస్తుంది అనమాట. సో వీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, షీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, హీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని అన్నింటికీ హ్యాడే ఉంటుంది జనరల్గా ఇక్కడ. సో హ్యాడ్ ఒక్కటే ఉంటుంది. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్, ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ కూడా 4 టైప్స్ ఉంటుంది. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ ఫ్యూచర్ అంటే విల్ ఆర్ షెల్ అనేది ఎవ్రీ సెంటెన్స్లో మీకు ఉంటుంది.
ఏ సెంటెన్స్లో అయినా విల్ ఆర్ షల్ కనిపించిందంటే బై డిఫాల్ట్ ఇచ్చే ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ V1 ఆబ్జెక్ట్, అది సింపుల్. కంటిన్యూస్కి వచ్చేసరికి విల్ ఆర్ షల్తో పాటు బీ వస్తే కంటిన్యూస్ టెన్స్, విల్ ఆర్ షల్తో పాటు హ్యావ్ వచ్చిందంటే పర్ఫెక్ట్, అండ్ హ్యావ్ బీన్ అని వచ్చిందంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం ఆ సెంటెన్స్ చూడంగానే మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అగైన్ సింగులర్కి ప్లూరల్కి ఎలా ఉంటుంది. సో ఐ వి ఈ రెండింటికి మనం యూజ్ చేసేది ఫ్యూచర్ టెన్స్లో ఆక్సిలరీ వర్బ్ ఏంటంటే షల్. అదర్ దెన్ ఐ వి అన్నింటికి విల్లే వస్తుంది. సో వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఫస్ట్ సెంటెన్స్, అండ్ హీ విల్ లెర్న్ ఇంగ్లీష్ సెకండ్ సెంటెన్స్. సో ఐ వి అనేవే టూ స్పెషల్ కేసెస్ వేర్ వి యూజ్ షల్ యాజ్ ఏ ఆక్సిలరీ వర్బ్. సో అగైన్ సెకండ్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్లో చూసుకుంటే వీ షల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ బీ ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్లో చూసుకుంటే హీ విల్ హ్యావ్, అన్నింటికి విల్ హ్యావ్ అంటే హీ షీ ఇట్ అలా అన్నింటికి వస్తుంది. ఐ వీక్ మాత్రం షల్ హ్యావ్ అని వస్తుంది. సేమ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా అదే ఐ వీ వస్తేనే షల్ వస్తుంది, హీ ఆర్ షీ వస్తే విల్ వస్తుంది. సో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకొని మనం టెన్సెస్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో వన్స్ మనం ఏ టెన్స్లో ఉంది అని ఈ 12 ఫామ్స్ని గుర్తుపెట్టుకొని ఏ టెన్స్లో ఉందని ఐడెంటిఫై చేశాక మనం ఫర్దర్గా యాక్టివ్ వాయిస్ అయినా పాసివ్ వాయిస్ అయినా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయినా ఎలా కన్వర్ట్ అవుతాయి అనేది ఆ తర్వాత ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఎలా కన్వర్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేది మనం ఈజీగా చేయొచ్చు. సో ఈ 12 ఫామ్స్ని కన్సల్టేట్ చేసి ఈ స్లైడ్లో నేను చూపించా ఏ ఫామ్ ఎలా ఉంటుంది, అండ్ సింగులర్కి ఒక ఎగ్జాంపుల్, ప్లూరల్కి ఒక ఎగ్జాంపుల్ చూపించాం. సో ఇదిగోండి ఈ 3 ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఉంటాయి. ఒక్కొక్క దీంట్లో 4 సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ మొత్తం 12 ఫామ్స్ అనేవి సెంటెన్స్ కన్స్ట్రక్షన్తో పాటు సింగులర్ ఉంటే ఎలా యూజ్ చేయాలి, ప్లూరల్ ఉంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా నౌన్ వర్బ్స్ కానీ ఆబ్జెక్ట్ కానీ చేంజ్ అవుద్ది అని తెలుసుకుంటే మనకి గ్రామర్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే టెన్సెస్ బేస్ చేసుకొని యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు ఉంటాయి, అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ కూడా సమ్ టైమ్స్ కంటిన్యూటీ ఆఫ్ టెన్స్ అనే కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 12 ఫామ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఓవరాల్గా మీరు ఈ టేబుల్ కానీ గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కన్స్ట్రక్షన్ పైన మ్యాక్సిమం గ్రిప్ వచ్చేటట్లే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎలాంటి సందర్భాల్లో ఇవి వాడాలి అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్రెడీ అడిగిన ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అవన్నీ డిస్కస్ చేసుకుందాం. సో that's all about this video. Please leave your valuable feedback and suggestions. Please do subscribe to our channel Educate to Empower. Thank you so much.